హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్యాస్ అనలైజర్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గ్యాస్ అనలైజర్ అంటే మన చుట్టూ ఉన్న గాలిలో లేదా ఏదన్నా కానీ బిన్నులలో, క్లోజ్డ్ రూమ్స్, డట్లు, దానిలో ఎంత పరిమాణంలో ఏ గ్యాసు ఉన్నది అని తెలుసుకునేదానికి మనము గ్యాస్ అనలైజర్స్ యూజ్ చేస్తాం. ఓకే, గ్యాస్ అనలైజర్లు దేనికి యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు గ్యాస్ తెలుసుకుని ఏమి యూజు అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఉదాహరణకు బిన్నులు ఉంటాయి, కోల్ ఫిల్ చేస్తుంటాం, దానిలో ఏ గ్యాస్ ఉందో తెలియదు కదా. అనలైజర్లు మెయిన్ కోల్ ఉండడం వల్ల CO డెవలప్ అవుతుంది, దానివల్ల పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. CO అంటే పేలుతుంది కదా, ఆక్సిజన్, COకు ఆక్సిజన్ కలిసిందంటే పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం గ్యాస్ అనలైజర్ యూజ్ చేస్తాం. దాంట్లో CO ఎంత ఉంది అని తెలుసుకునేదానికి. ఓకే, తెలుసుకోవడం వల్ల మనం అక్కడికి వెళ్ళకోకుండా దాన్ని ఎలాగ తగ్గిస్తాం, CO2 అప్లై చేస్తాం. అలాగా అంటే హ్యూమన్ సేఫ్టీ పర్పస్ ప్లస్ ఎక్విప్మెంట్ సేఫ్టీ. ఓకే, ఇంకొకటి మెటీరియల్ క్వాలిటీ. ఇప్పుడు బర్న్ అవుతుంటుంది, క్లింకర్ మెటీరియల్ బర్న్ అవుతుంది, కోల్ ఫైర్ అవుతుంది. దానికోసం కూడా ఇప్పుడు అంటే ఆపరేషన్ పర్పస్ బర్న్ అవుతుందా లేదా అని తెలుసుకునేదానికి కూడా ఈ అనలైజర్ను వాడతాం. ఓకే, ఇప్పుడు CO వస్తుంటుంది, పేలే అవకాశం ఉంటుంది, అంటే బ్లాస్ట్ కావచ్చు. దానికోసం ఓకే, ఆపరేషన్ పర్పస్ కోల్ బర్న్ అవుతుందా లేదా తెలుసుకునేదానికి వాడతాం ఇప్పుడు గ్యాస్ అనలైజర్స్. ఓకే, ఇప్పుడు మనం ఉదాహరణకు ABB అనలైజర్ అనుకోండి, ఎలాగా ఫ్లో ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి అనలైజర్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ ఏ విధంగా ఫ్లో అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు ప్రోబు అంటే ప్రోబు అనేది మనకు ఏ ప్లేస్లో అయితే మెజర్ చేయాలో గ్యాస్ను ఆ ప్రదేశంలో ఇన్స్టాల్ చేస్తాం, అంటే అక్కడ ఫిట్ చేస్తాం. ఓకే, దాని తర్వాత సిరామిక్ ఫిల్టర్ ఉంటుంది, అంటే ఇప్పుడు రెడ్ మార్క్ స్టార్ట్ అవుతుంది కదండి, అక్కడ హెడ్, ప్రోబ్ హెడ్ అంటారు. దాని నుండి సోలనాయిడ్ వాల్వ్స్ వెళ్ళి సోలనాయిడ్ వాల్వ్ నుంచి ప్రెజర్ స్విచ్, గ్యాస్ అనలైజర్స్, గ్యాస్ కూలర్ ఉంటుంది, ఏదానికి గ్యాస్ను కూల్ చేసేదానికి. ఇప్పుడు లోపల టెంపరేచర్ ఉంటుంది, దాన్ని కూల్ చేసేకి యూజ్ చేస్తాం. దాని తర్వాత ఫైన్ ఫిల్టర్ ఉంటుంది, అంటే ఏదన్నా డస్ట్ వచ్చినా కూడా అక్కడ
పట్టేసుకుంటుంది, అంటే మెమ్బ్రాన్ పంపు సైడ్ రానివ్వకోకుండా చూస్తుంది. దాని తర్వాత మెమ్బ్రాన్ పంపు నుండి కండెన్సేట్ మానిటర్ వస్తుంది. దానిలో ఏదైనా తడి ఉంది అనుకోండి, గ్యాస్లో వాటర్ అలాగా ఉంటే దాన్ని సిస్టమ్ను ఆపేస్తుంది, అంటే మెమ్బ్రాన్ పంపును ఆగిపోయేట్టుగా చేస్తుంది. ఓకే, కండెన్సేట్ మానిటర్ నుండి ఫ్లో మీటర్ అంటే రోటామీటర్ త్రూ డిస్పోజల్ ఫిల్టర్ నుండి అనలైజర్కు వెళ్తుంది. అంటే అనలైజర్లో మనకు ఎంత వాల్యూ వస్తుండేది మనకు డిస్ప్లే అవుతుంది. ప్లస్ 4 to 20 milliamps ద్వారా సీసీఆర్కు వెళ్తుంది. 4 to 20నే కాదు, ప్రాఫిబస్ ద్వారా కూడా సిగ్నల్ తీసుకోవచ్చు మనం. ఓకే, దీనిలో ఇప్పుడు మీకు కూలర్ దగ్గర కనిపిస్తుంది కదా అండి, H2O2 ఫిల్ చేస్తాం. డోజింగ్ పంప్ ఉంటుంది. త్రూ గ్యాస్ లైన్లో మనకు కూలర్ ఇన్లెట్లో ఇచ్చాం కదా అండి, అక్కడ కలుస్తుంది. అంటే బ్లాక్ ట్యూబ్ ఉంది కదండి, అదంతా H2O2 పాస్ అవుతుంటుంది. H2O2 దేనికంటే మనము తీసుకున్న గ్యాస్లో సల్ఫర్ ఉందనుకోండి, మన ఇన్స్ట్రుమెంట్లను డ్యామేజ్ చేస్తుంది. దాని పర్పస్ H2O2ను ఇవ్వడం ద్వారా గ్యాస్లో ఉన్న సల్ఫరు ప్లస్ H2O2 మిక్స్ అయ్యి సల్ఫర్ అనేది వాటర్ రూపంలో డ్రైన్ అవుతుంది. అంటే కూలర్ డిశ్చార్జ్లో కూలర్ కింద భాగంలో నుండి పెరాస్టాలిక్ పంప్ అంటే టైం ప్రకారం అది వాటర్ను డ్రైన్ చేస్తుంది. ప్లస్ పెరాస్టాలిక్ పంపు అట్మాస్ఫియర్ గ్యాసెస్ను కూలర్ లేకి పంపించదు, లాక్ అయ్యి ఓన్లీ వాటర్ను అవుట్ చేస్తుంది. ఓకే, ఈ బ్లాక్ ట్యూబ్ ఉన్నది అంతా H2O2 కూలర్ డ్రైన్ వాటర్. మనకు కూలరు టెంపరేచర్ డిస్ప్లే ఉంటుందండి, అక్కడ కనిపిస్తుంది కదా కూలర్కు పైన కంట్రోలర్. అది మనము కూలర్ టెంపరేచర్ ఎంత ఉంది అని తెలుసుకునేదానికి. కూలర్ టెంపరేచర్ పెరగడం వల్ల గ్యాస్ టెంపరేచర్ ఉండడం వల్ల అనలైజరు కొంచెం కరెక్ట్గా వాల్యూను చూపించదు. అందుకు మనము టెంపరేచర్ను రాకోకుండా గ్యాస్ను కూల్ చేసిన తర్వాత అనలైజర్కు పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మనకు అనలైజర్ ప్రాబ్లం ఉందనుకోండి, రోటామీటర్లో ఫ్లో తక్కువ వస్తుంది. ఫస్ట్ మీకు 2/3 వాల్ ఉంది కదా, కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో, దాని తర్వాత ఓపెన్ చేయండి. ఫ్లో పెరుగుతుంది అనుకోండి, అంటే ప్రోబ్ నుంచి వచ్చినది ఓపెన్ చేయండి. ఫ్లో పెరిగింది అనుకో, ప్రోబ్ సైడ్ ప్రాబ్లం ఉంది. ఫ్లో పెరగలేదు, డౌన్ అయింది, డౌన్లోనే ఉంది అలాగే కాన్స్టెంట్గా, అప్పుడు సోలనాయిడ్ వాల్ తర్వాత తీయండి. పెరిగిందనుకోండి అంటే సోలనాయిడ్ వాల్ ప్రాబ్లం ఉన్నట్లు. అంటే సోలనాయిడ్ వాల్ ప్రోబ్ నుంచి వచ్చినది తీసాం, సోలనాయిడ్ వాల్ ఇన్ను పెరగలేదు, అవుట్ తీసాం పెరిగింది, అంటే సోలనాయిడ్ వాల్ ప్రాబ్లం ఉంది. ఓకే, అప్పుడు కూడా పెరగలేదు. కూలర్ దగ్గర
వెళ్ళింది కదండి. కూలర్ దగ్గర H2O2 కూలరు 2 T జంక్షన్ ఉంది కదండి. అక్కడ ఏదన్నా మెటీరియల్ వచ్చిందనుకోండి, అక్కడ డ్రై అయిపోయి మనకు లాక్ అయిపోతుంది. అది ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ఫ్లో పెరగదు. అది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే కూలర్ అవుట్ ఓపెన్ చేసామనుకోండి, పెరిగిందనుకోండి, కూలర్ ఇన్ను ఓపెన్ చేసాము పెరగలేదు అంటే కూలర్ జామ్ అయింది. అది క్లియర్ చేసుకోవాలి. అలాగనే ఫిల్టరు 1 by 1 పంపు దగ్గర పంపు ఇన్నులో క్లోజ్ చేస్తే అవుట్ 0 కావాలి. ఓకే, ఇప్పుడు 0 అయిందంటే పంపు సైడ్ ప్రాబ్లం లేనట్లు. అంటే ఫిల్టర్ వరకు మీరు ఇలాగ చెక్ చేసుకోవాలి, ఏదన్నా జామ్ ఉండేది లేనిది. పంపులో అవుట్ ఓపెన్ చేసినా కూడా, అంటే ఇన్నులో ఓపెన్ చేసినా కూడా పెరగలేదనుకోండి, అంటే పంపు ప్రాబ్లం ఉంటుంది. డయాఫ్రామ్ ఏదన్నా లోపల పోయిండవచ్చు. ఓకే, మనకు అనలైజర్ లీకేజ్ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే మనము సోలనాయిడ్ వాల్వ్ దగ్గర క్లోజ్ చేసామనుకోండి, పంపు అంతా సర్క్యూట్ ఆన్లో ఉంటుంది. క్లోజ్ చేసిన వెంటనే అది 0 కావాలి. 0 కాలేదంటే మన ఇక్కడ త్రూ అయింది కదండి, వైట్ ట్యూబ్ గ్యాస్ ఫ్లో అవుతుంది కదా, ఇప్పుడు రెడ్ మార్క్, దానిలో ఎక్కడో చోట జాయింట్ దగ్గర లీకేజ్ ఉంటుంది. అది కన్ఫర్మ్ చేసుకోండి. కూలర్ కింద పైపు క్యాస్పాట్ ఉంటుంది కదండి, అక్కడ కూడా లీకేజ్ ఉంటే మనకు 0 కాదు. ఓకే, ఇలాగా మన అనలైజర్ను చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకొకటి, మీరు గ్యాస్ అనలైజర్ అవుట్ ఏదన్నా జామ్ అయిందనుకోండి, అప్పుడు కూడా ఫ్లో డౌన్ అవుతుంది, ప్లస్ వాల్యూస్ రావు. అది కూడా గమనించాల. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు వేరే వాళ్ళకు, చూడాలనుకునే వాళ్ళకు రికమెండ్ అవుతుంది. అంటే ఏదన్నా తెలుసుకోవాలని ఉండేటోళ్ళకు రికమెండ్ అయ్యి వాళ్ళకు కనిపిస్తుంది. లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఉన్నాయండి, చేసాము. అవి కూడా చూడండి ఎలాగున్నాయో. దానిలో వాటి గురించి కూడా మీరు తెలుసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.